ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు మాసం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. శ్రావణ మాసం 2వ శ్రావణ శుక్రవారం రోజునే ఆగస్టు నెల ప్రారంభమవుతుంది. భాద్రపద మాసం మొదటి వారంతో ఆగస్టు మాసం ముగుస్తుంది. ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం, మంగళ గౌరీ వ్రతాలు, రాఖీ పండుగ, శ్రావణ పౌర్ణమి, నాగపంచమి, శ్రీకృష్ణాష్టమి, శ్రీ వినాయక చవితి లాంటి పండుగలు పర్వదినాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఇంతటి పర్వదినాలు కలిగినటువంటి ఈ మాసములో ప్రజలందరూ కూడా భక్తి ప్రపత్తులతో కాలం గడిపేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇక గ్రహాల స్థితికి వస్తే ఈ ఆగస్టు మాసంలో సూర్య భగవానుడు ఆగస్టు 16 వరకు కర్కాటక రాశిలో ఉండి ఆగస్టు 16 తర్వాత సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. అలాగే శుక్ర భగవానుడు ఆగస్టు నెల 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి ఆ తర్వాత కర్కాటక రాశిలోనికి వస్తాడు. ఇక కుజుడు ఆగస్టు మాసమంతా కన్యా రాశిలోనే సంచారం కొనసాగుతుంది. అలాగే బుధగ్రహం కూడా కర్కాటక రాశిలోనే ఈ మాసమంతా సంచరిస్తాడు. గురువు ఎలాగో మిథున రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఆగస్టు మాసంలో గ్రహాల స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి. 2025 ఆగస్టు మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి 3 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి, 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 2025 ఆగస్టు మాసంలో మకర రాశి వారికి 40 నుంచి 45% మాత్రమే సుఫలితాలకు అవకాశం ఉంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ ఆగస్టు అంతా కూడా సప్తమ భావంలో అనగా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయాలు సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, ఆర్థికాభివృద్ధి బాగుంటుంది, బ్యాంకు లావాదేవీలు కూడా సానుకూలంగా ఉంటాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా భాగ్యములో కన్యా రాశిలో సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి భూముల వ్యవహారాలలో లాభాలు అందుకుంటారు, వాహన లాభాలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయములో మీనరాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంటా బయట కూడా చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు వస్తాయి. 2025 ఆగస్టు మాసంలో మకర రాశి వారికి బుధుడు, కుజుడు, శని సానుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలు అందిస్తున్నాయి. అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా సప్తమములో అనగా ఆగస్టు 16 వరకు కర్కాటక రాశిలో, ఆ తర్వాత ఆగస్టు 16 తర్వాత అష్టమములో సింహరాశిలో సంచరించడం వల్ల అనారోగ్య సూచనలు, తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు, అధికారులతో మనస్పర్ధలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు షష్టమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల విద్యా సంబంధమైన ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు షష్టమంలో అనగా ఆగస్టు 20 నుంచి 20 వరకు మిథున రాశిలో, ఆగస్టు 20 తర్వాత సప్తమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు, సృజన సహకారంతో అభిప్రాయ భేదాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలకి అవకాశం కనిపిస్తుంది. ద్వితీయంలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, దుబారా ఖర్చులు. అష్టమంలో సింహరాశిలో కేతు సంచారం వల్ల నిరాశ, ఆటంకాలు, అశాంతి ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 2025 ఆగస్టు మాసానికి గాను ఈ మకర రాశి వారు అష్టమంలో కేతు సంచారం, ద్వితీయంలో రాహు సంచారం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి. షష్టమములో శుక్ర సంచారం వల్ల ఇబ్బందులు వచ్చే సూచన ఉంది కనుక శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని దర్శించి కనకధార స్తోత్రం చదువుకోండి. షష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోక పారాయణం మీకు సుఫలితాలను అందిస్తుంది. సప్తమ రవిదోషం నుంచి బయటపడడానికి సూర్యాష్టక పారాయణం, సూర్య దర్శనం, సూర్య నమస్కారం మరింతగా మంచి ఫలితాలను అందించే సూచన కనిపిస్తుంది.